ఎవరికి నచ్చుతుంది, పక్క వాళ్ళ దగ్గర ఏముంటుందో అదే నచ్చుతుంది. ఏంట్రా బాబు ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూనే లెసన్ స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? అసలు ఏం కదండి. జనరల్ టాపిక్ చెప్తున్నాను. ఇప్పుడు జనరల్గా నాకు స్ట్రైట్ హెయిర్ ఉంది, బట్ నాకు లైట్గా కర్లీ హెయిర్ ఉంటే బాగుంటుందని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నమాట సమ్ అకేషన్కి. అదే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా స్ట్రైట్గా ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉంది, మంచిగా షైన్ అవుతుంది, ఏంటి కర్లీ హెయిర్తో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు మాకు ఎందుకురా బాబు ఈ గోల్ అంతా అంటారా? ఓకే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీషో నుంచి ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. అదేంటంటే హీట్లెస్ కర్ల్స్ మాట. కర్ల్స్ యూజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలానే ప్లేలిస్ట్లు ఉంటాయి, గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీరు ఏదో ఒక పాయింట్కి అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే ఇవి హీట్లెస్ కర్ల్స్ కాబట్టి మనకి మంచిగా, అంటే ఇది నేను వాడడం ఫస్ట్ టైమే. ఒకవేళ మంచి రిజల్ట్ వస్తుంది అంటే కానీ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం నేను కూడా వాడలేదు కాబట్టి ఫుల్గా వీడియో చూడండి, ఎలాగా మనం దీన్ని యూజ్ చేయాలో అండ్ దాని తర్వాత మనకి కర్ల్స్ ఎలా వస్తున్నాయి, ఎంతసేపు ఉన్నాయి, లాంగ్ లాస్టింగ్గా ఉంటున్నాయి లేదా అన్ని పాయింట్స్ ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఒకవేళ నచ్చితే కనుక, నిజంగా ప్రోడక్ట్ బాగుంది అని అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎందుకంటే ఇది వెడ్డింగ్ సీజన్ గాయ్స్. అసలు అంటే రెగ్యులర్గా ఉండేటట్టుగా వెడ్డింగ్ కూడా ఎలా వెళ్ళిపోతాను చెప్పండి. స్ట్రైట్గా ఉన్న హెయిర్ కొంచెం లైట్గా కర్ల్ చేసుకుంటారు, అదే కర్ల్స్ ఉన్న వాళ్ళు స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసుకుంటారు. అలానే ప్రతి దానికి హీటర్స్ లేదా డ్రైయర్స్ అండ్ స్ట్రైట్నర్స్ యూజ్ చేస్తే మన హెయిర్ పాడైపోతుంది. ఇప్పటికే ఉంటుంది కొత్తిమీర కట్లు మన దగ్గర, అంత లాంగ్ హెయిర్స్ కాదు కదా మనది. సో ఉన్న హెయిర్ అయినా జాగ్రత్తగా కాపాడుకుందాం. ఇంకా సోర్ లేకుండా ప్రోడక్ట్ రివ్యూ అయితే ఇచ్చేస్తున్నాం. సో మనకి ఈ స్టిక్స్ ఇలా వస్తున్నాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాయి, ఎందుకంటే ఇవి యూజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ సెకండ్ థింగ్, నాకు కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం కదా. ఇవి మనం యూజ్ చేసే ముందు మన హెయిర్ లైట్గా తడి ఉంటే మనకు కర్ల్స్ అనేవి చాలా బాగా వస్తాయి. తడున్నా పర్లేదు, లేదా ఇలా నేను సెరం యూజ్ చేస్తున్నాను, లివాన్ యొక్క సెరం స్ప్రే మాట. సో ఓవర్ నైట్ ఉంచుకోవాలి దీన్ని. ఇప్పుడు లైట్గా చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకుందాం. జస్ట్ దీన్ని ఇంకా ఇలా లాక్ చేసేయండి. యూజ్ చేయడం చాలా ఈజీగానే ఉందండి. సో డిఫికల్ట్ ఏం లేదు. బట్ ఓన్లీ వన్ థింగ్, నైట్కి ఎలా పడుకోవాలనేది ఆలోచించాలి. కంఫర్ట్గా ఉందా లేదా కూడా తెలియదు నాకు. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఈ మొత్తం 10 వచ్చాయి కదా, నాకు ఒక్కటి ఇంకా లాస్ట్ ఒకటి మిగిలింది. అదృష్టి అనవృష్టి ఇట్సే కొంచెం ఎక్కువ తీసేసాను. హెయిర్ ఇట్సే కొంచెం చిన్న ఇంకా ఉన్నాయి కదా, చిన్నగా తీసాను. చూడాలి ఎలా వస్తుందో చూద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. పడుకొని లేచి లెగ్గానే వేరే ఏ పని లేదు అన్నట్టుగా కెమెరా ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే ఈ కర్ల్స్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా వస్తాయి ఏంటని. చాలా ఎక్సైటింగ్ అండ్ అలాగే కొంచెం మత్తు కూడా ఇంకా వదలలేదు. నైట్ పడుకునే టైంకి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. అంటే దీనికోసం ఉన్నాను కాదండి, వేరే కూడా పనులు ఉంటాయి కదా నాకు, స్టిచ్చింగ్ పనులు అన్నీ చేసుకొని పడుకున్న 1 అయింది. మళ్ళీ మార్నింగ్ 7కి లేచాను. అస్సలు ఎంత నిద్ర వస్తుందంటే, బట్ పిల్లలు లేకముందనే వీడియో చేయాలి ఉద్దేశంతో కొంచెం ముందుగా లేచాను. ఏంటి 7 o'clock ముందా అని అనుకోకండి. బై ది వే నాకు నైట్ ఎటువంటి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి నేను మరీ కిందకి పెట్టేసుకున్నాను. కొంచెం పైకి అయితే మనకి పడుకోవడానికి ఇబ్బందిగా ఉండేదేమో, కిందకి పెట్టుకోవడం వల్ల నాకు అంత అన్కంఫర్టబుల్గా ఏం లేదు, మంచిగా హ్యాపీగానే పడుకున్నాను. అండ్ వావ్, చూడండి కర్ల్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా చాలా బాగున్నాయి కదా, ఎంత క్యూట్ అనిపిస్తుందో హెయిర్ మాత్రం.
స్ప్రింగుల్లా ఊగుతున్నాయి, చాలా స్టిఫ్గా ఉన్నాయి. బట్ ఓన్లీ ఒక డౌట్ ఉంటుండే, అందుకే నేను కొంచెం బేగా పోస్ట్ చేయలేదు. 1 డే అంతా హెయిర్ అలానే ఉంచి చూస్తున్నాను అనమాట ఎంతసేపు ఉంటుంది ఏంటి హెయిర్ అనేది. నా నుంచి చిన్న అడ్వైస్ ఏంటంటే, హెయిర్ కర్ల్స్ అయితే బాగానే అయింది. నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, చూస్తున్నారు కదా నేను అవి స్ట్రింగ్స్ కరెక్ట్గా కింద వరకే పెట్టాను. సో ఎవరిదైనా హెల్ప్ తీసుకొని కొంచెం పై వరకు పెట్టుకుంటే మన కర్ల్స్ అని పైనుంచే స్టార్ట్ అవుతాయి. నాకు సరిగ్గా ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు సరిగ్గా పెట్టుకోవడం రాలేదు. సో కింద వరకే వచ్చింది. సో ఎక్కడైతే నేను ఈ స్ట్రింగ్స్ అనేవి స్టార్ట్ చేసి పెట్టడం ఎండ్ అయితే చేశానో అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట మన కర్ల్స్ అనేవి, పైనుంచి రావట్లేదు. సో ఎవరిదైనా హెల్ప్ తీసుకొని లేదా మీరే కొంచెం పైనుంచి పెట్టడానికి ట్రై చేయండి. నేను కింద నుంచి పెట్టాను కదా, మీరు పైనుంచి పెట్టడానికి ట్రై చేయండి. నేను లేదంటే వేరే ఏదైనా వీడియోలో మళ్ళీ ట్రై చేసి చూస్తాను. పర్ఫెక్ట్గా వస్తే పైనుంచి కనుక మీకు చూపిస్తాను. రింగ్ కర్ల్స్ అయితే చాలా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. హీట్ లేకుండా ఇంత మంచి కర్ల్స్ చాలా బాగున్నాయి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, ఇవి ఎక్కువసేపు అయితే ఏం లేదండి. మీ దగ్గర హెయిర్ సెట్టింగ్ స్ప్రే ఉంటే కనుక మనకి ఇలా కర్ల్స్ తీసిన తర్వాత స్ప్రే చేసుకోండి. అలా చేసుకుంటే చాలా ఎక్కువసేపే ఉంటాయి. నాకు ఇది ఆల్మోస్ట్ ఒక 5 hours వరకు మాత్రమే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా జస్ట్ మార్నింగ్ పెట్టుకుని ఈవినింగ్ అలా తీసేస్తే నైట్ పార్టీస్కి వాటికి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ కర్ల్స్ తీసిన తర్వాత కోమ్ చేయొద్దండి. కోమ్ చేస్తే ఇలా అంటే అంత పర్టికులర్ రింగ్ తిరుగుంది కదా, కోమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి రింగ్స్ పోతున్నాయి. సో అలా కాకుండా ట్రై టు సెట్ యువర్ హెయిర్ విత్ యువర్ ఫింగర్స్ ఓన్లీ. రియల్లీ హెయిర్ మాత్రం బెలే ఉంది, పఫీగా చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ప్రోడక్ట్. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ని యూస్ చేసి ఉంటే కనుక ప్లీజ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. అండ్ ఏదైనా టిప్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.